అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అసలు ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామో కొంతమంది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకో చివరిలో చెప్తా. అసలు ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే, గతంలో పరాయి దేశ పాలకుల చేతిలో మగ్గిపోతున్న భారతదేశానికి స్వతంత్రం కావాలని చెప్పేసి ఎంతోమంది వీరులు పోరాటం చేసి ప్రాణ త్యాగాలు సైతం చేశారు. వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాల ఫలమే ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాంటి స్వాతంత్ర దినోత్సవం నాడు మనం స్వాతంత్రం కోసం పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీము, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలా ఎంతోమంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళ ఫోటోలను పెట్టి మనం ఈ వేడుకను జరుపుకోవాలి. అలాంటిది ఈ దేశానికి స్వాతంత్రం అవసరం లేదు, ఒక్క స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొనని కొంతమంది వ్యక్తుల ఫోటోలను పెట్టి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదని చెప్పి నా అభిప్రాయం. ఇప్పటికైనా ఎవరు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, ఎవరు పాల్గొనలేదనే విషయం తెలుసుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అర్థవంతంగా జరుపుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.